ఒక తిరుపతిని, ఎక్కడైనా తిరుమలకి ఒక దర్శనం టికెట్ ఇప్పిమనో, లేదంటే సుబ్బోధం టికెట్ ఇప్పిమనో ఎంతోమంది అల్లాడే రోజులు. ప్రపంచంలో ఎంతోమంది హిందువులు కానీ అందరూ కూడా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. అక్కడ లడ్డులో కూడా కల్తీ. గత ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి గారు దాంట్లో కూడా కకృతి, లడ్డులో నాణ్యం లేకుండా చేసి అది కూడా నొక్కేయాలని. కనీసం అన్నదానంలో కూడా, అన్నంలో కూడా నాణ్యత లేదు. అటువంటి నీచమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రజానీకం తరిమి కొట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు అదే బాబు గారు లడ్డు నాణ్యలో తయారీ ఉండాలి, భోజనంలో నాణ్యత ఉండాలి అని చెప్పడాన్ని ఈరోజు ప్రపంచ దేశం అంతా కూడా హర్షిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా చూస్తే ఈరోజు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు. మరి లెవెన్ రెడ్డి చూస్తే ఇక చేతగాని దద్దమ్మ. 1.5 నెలకే ఎవరో పొడుచుకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరినటువంటి ఒక దద్దమ్మ. మా ప్రభుత్వంలో ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఇంకొకటి లేదు, అందరూ ఒకటే, అందరినీ కాపాడాలి అనే లక్ష్యం మా చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వస్తే ఆగమేఘాల మీద ఎలా దాన్ని పునరుద్ధరించారో అలాగే ఈరోజు పునరుద్ధరించబోతున్నాడు. కొత్త విజయవాడని నిర్మిస్తాను అని చెప్పడం తన ఆత్మలో ఉండేటటువంటి ధైర్యం, తనలో ఉన్నటువంటి ఒక విజన్, తనకున్నటువంటి ఒక శక్తి, తనకున్నటువంటి ఒక మేధాశక్తి అన్నీ కలిపి ఈరోజు కొత్త విజయవాడని నిర్మించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తూ, వైసీపీ నేతలారా ఇకనైనా విమర్శలు మానండి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. చంద్రబాబు నాయుడు ఇంక ఏ మాట అయినా మిమ్మల్ని ఒక పిచ్చి కుక్కను తరుక్కున్నట్టు రాళ్లతో కొట్టి మిమ్మల్ని తరుక్కుంటారని కూడా హెచ్చరిస్తున్నా.